ముందుగా బ్రహ్మాస్త్రం వీడియోలో మీరంతా ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్. రామాయణ మహాభారత యుద్ధాల్లో ఎక్కువ శాతం వారు ఆసక్తి చూపించే అంశం యుద్ధాల్లో ప్రయోగించిన అస్త్రాలు. ఇవి సుమారు 50 దాకా ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ అస్త్రాల పేర్లు, వాటికున్న శక్తి సామర్థ్యాల గురించి తెలియదు. యజుర్వేదంలో ధనుర్వేదం అనే ఉపవేదాన్ని రెఫర్ చేస్తే అస్త్ర విద్యకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయని గుర్తిస్తారు. సో ఇవాళ అదే ధనుర్వేదంలో వివరించిన 50 అస్త్రాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ బ్రహ్మాస్త్రం వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో పూర్తి చేసిన తర్వాత వెంటనే చూడండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా. ఇక చెప్పేది వినరవేమా. అస్త్రాల బేసిక్స్ గురించి తెలియని వారికి చిన్న వివరణ. ధనుర్విద్య మొదటి శిక్షణ శస్త్ర ప్రయోగంతోనే ప్రారంభమవుతుంది. శస్త్రాలంటే సాధారణ ఆయుధాలు. ఒక స్టేజ్ వచ్చాక విద్యార్థికి ఉన్న సామర్థ్యం, గుణగణాలను పరిశీలించి అవసరానికి తగ్గ అస్త్రజ్ఞానాన్ని గురువు అందిస్తాడు. అస్త్రం అంటే మంత్రోచ్చారణ ద్వారా ఒక దేవతామూర్తి శక్తిని ఒక శస్త్రంలో నింపితే అది అస్త్రంగా మారుతుంది. బాణం, చక్రం, గద, ధనస్సు, ఆఖరికి గడ్డి పరకైనా సరే మంత్రోచ్చారణతో దాన్ని అస్త్రంగా మార్చుకోవచ్చు. పురాణ ఇతిహాసాలను గమనిస్తే బాణాలను అస్త్రాలుగా మార్చి ప్రయోగిస్తారనే విషయం మీకు తెలుస్తుంది. ఇక అస్త్రాలకున్న శక్తి అణువాయుధాల కంటే ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించేలా ఉంటుంది. సో ఇది శస్త్రాలు, అస్త్రాలు, వీటికున్న బేసిక్ డిఫరెన్సెస్. ఒక అస్త్రాన్ని అడ్డుకోవడం ఎలా, ఇందులో మంత్రోచ్చారణ ఎంత ముఖ్యం, ఇలాంటి డీటెయిల్డ్ పాయింట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్లో బ్రహ్మాస్త్రంపై చేసిన వీడియో చూడండి. ఈ పాయింట్స్ అన్ని అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క అస్త్రం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంద్రాస్త్రం ఇంద్రుని అస్త్రాల్లో ఒకటి. ప్రయోగిస్తే ఆకాశం నుంచి బాణాల వర్షం కురిపించి శత్రువులను అంతం చేస్తుంది. మహాభారతం విషయానికి వస్తే రణభూమిలో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన మొదటివాడు అర్జునుడు. రామాయణంలో రామలక్ష్మణులతో పాటు మేఘనాథుడు ఈ అస్త్రాన్ని కలిగి ఉన్నాడు. వాసవి శక్తి ఇంద్రుని అస్త్రాల్లో రెండోది. అస్త్రధారి దీన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది. ఘటోత్కచుడిని అంతం చేయడానికి కర్ణుడు ఉపయోగించిన అస్త్రం ఇదే. కర్ణుడు ఈ అస్త్రాన్ని ఎవరి నుంచి పొందాడో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రశ్వపాస్త్రం అష్టవసువుల శక్తి కలిగిన అస్త్రం. వీళ్లను ఆకాశ దేవతలని కూడా అంటారు. యుద్ధ భూమిలో ప్రత్యర్థులు మూర్చపోవడానికి ఉపయోగించే అస్త్రం. రామాయణ మహాభారతాల్లో కేవలం భీష్ముడి దగ్గర మాత్రమే ఈ అస్త్రం ఉంది. తన గురువైన పరశురాముడితో చేసిన యుద్ధంలో ప్రయోగించబోతే ఆకాశవాణి అడ్డుకొని అతను తన ప్రయత్నం విరమించుకునేట్టు చేసింది. ఆగ్నేయాస్త్రం ఇది అగ్నిదేవుడి అస్త్రం. పేరుకు తగ్గట్టుగానే అగ్ని జ్వాలలు పుట్టిస్తుంది. కాకపోతే అవి సాధారణమైన అగ్ని జ్వాలలు కావు. ఆ మంటలు చల్లారాలంటే మరొక అస్త్రంతోనే సాధ్యం. అంగరపర్ణుడనే గంధర్వుడిపై దాడి చేయడానికి అర్జునుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించాడు. వరుణాస్త్రం నీటికి అధిపతి అయిన వరుణదేవుడి శక్తి ఇందులో ఉంటుంది. కుండపోత వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే అస్త్రం. ఆగ్నేయాస్త్రాన్ని ఎదుర్కోవాలంటే వరుణాస్త్రంతోనే సాధ్యం. త్రేతాయుగంలో రామలక్ష్మణులు, రావణ, ఇంద్రజిత్తులు. ద్వాపర యుగంలో భీష్మ, ద్రోణ, కర్ణ, అర్జున మరెందరో యోధుల దగ్గర దీని జ్ఞానం ఉండేది. మానవాస్త్రం మానవ జాతికి మూలమైన మను ఈ అస్త్రానికి అధిపతి. మానవాతీత రక్షా కవచాలు ఎన్ని ఉన్నా అన్నిటినీ దాటుకొని లక్ష్యం కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నా సరే చేరి తీరుతుంది. రామాయణంలో రాముడు, భారతంలో అర్జునుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. వరుణపాసం వరుణదేవుడి అస్త్రాల్లో ఇది రెండోది. దేవతలు సైతం తప్పించుకోలేని శక్తివంతమైన పాసం. శ్రీరామ, ఇంద్రజిత్తు, అర్జునుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. భౌమాస్త్రం భూదేవి శక్తి కలిగిన అస్త్రం. దీన్ని ప్రయోగిస్తే భూమి లోపల స్వరంగాలు తవ్వి వాటిల్లో మణిమాణిక్యాలు వెలికి తీస్తుంది. కేవలం అర్జునుడు మాత్రమే ఈ అస్త్రాన్ని సొంతం చేసుకోగలిగాడు. భార్గవాస్త్రం పేరు వినడానికి చాలా మెజెస్టిక్ గా ఉంది కదా. మరి విష్ణుని అవతారమైన పరశురాముడు సృష్టించాడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. దీన్ని తన మూడో శిష్యుడు సూర్యపుత్ర కర్ణుడికిచ్చాడు. నాగాస్త్రం కద్రువ పుత్రులైన నాగులు దీనికి అధిపతులు. సర్పరూపంలో ప్రత్యర్థులపై దాడి చేస్తుంది. ఈ అస్త్రాన్ని ఉపయోగించిన వారు ఎందరో ఉన్నారు. అర్జునుడు సుశర్మపై ప్రయోగించాడు. నాగపాసం నాగులు ఆధిపత్యం వహించే మరో అస్త్రం. ప్రత్యర్థులపై విషపూరిత సర్పాలను సంధించే అస్త్రం.
ఆ సర్పాలు శత్రువు శరీరం అంతటా చుట్టుకొని కదలనివ్వకుండా చేస్తుంది. రామాయణంలో రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు ప్రయోగించాడు. మహాభారతంలో ఈ అస్త్రాన్ని అర్జునుడికి తన భార్య ఉలూపి అందిస్తుంది. గరుడాస్త్రం. విష్ణువుని వాహనమైన గరుత్మంతుడు ఈ అస్త్రానికి అధిపతి. నాగాస్త్రాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగించేదే ఈ గరుడాస్త్రం. పురాణాల ప్రకారం కద్రవ పుత్రులైన నాగులు వినత పుత్రుడైన గరుడకు శత్రుత్వం ఉంటుంది. అదే లక్షణం వాళ్ళు ఆధిపత్యం వహించే అస్త్రాల్లో కూడా ఉండి ఒకదానికి మరొకటి విరుగుడులా పనిచేస్తుంది. అంజలికాస్త్రం. ఇంద్రుడి మూడో అస్త్రం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని అంతం చేయడానికి అర్జునుడు ప్రయోగించిన అస్త్రం ఇదే. వాల్మీకి రామాయణం కాకుండా కొన్ని వేరే వెర్షన్స్ లో మేఘనాథుడిపై ఇదే అస్త్ర ప్రయోగం జరగడంతో అంతమయ్యాడని వివరించారు. వాయువాస్త్రం. వాయుదేవుని అస్త్రం. వేల మంది సైనికులున్న సైన్యం కూడా గాలితో ఊది అవతల పారేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు ఘటోత్కచుడి మరో కొడుకు అంజన పర్వనుడు సృష్టించిన మాయను తొలగించడానికి అశ్వత్థాముడు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఘటోత్కచుడి మరో కొడుకు బార్బరీకుడి గురించి వినే ఉంటారు. అతని దగ్గర కూడా ఒక అస్త్రం ఉంది. బార్బరీకుడి 3 బాణాలు. బార్బరీకుడు అంటే ఘటోత్కచుడి పుత్రుడు, భీమసేనుడికి మనవడు. శివుడికి తపస్సు చేసి అస్త్రశక్తి కలిగిన గురి తప్పని 3 బాణాలను వరంగా పొందాడు. బార్బరీకుడనే పాత్ర ఈ 3 బాణాల వల్లే ప్రసిద్ధి చెందాడు. వాటితో తాను ఎంచుకున్న ప్రత్యర్థులందరినీ అంతం చేయగలిగేవాడు. మొదటి బాణాన్ని సంధించగానే అది నేరుగా వెళ్లి బార్బరీకుడు ఉద్దేశించిన ప్రత్యర్థులను గుర్తిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే గుర్తించి తిరిగి అమ్ముల పొదిలోకి వచ్చేస్తుంది. రెండో బాణం బార్బరీకుడు కాపాడాలనుకుంటున్న వాళ్లను గుర్తించి అమ్ముల పొదిలోకి తిరిగి వచ్చేస్తుంది. ఆఖరిగా 3వ బాణం విషయానికి వస్తే మొదటి బాణం గుర్తించిన శత్రువులను అంతం చేసి రెండవ బాణం గుర్తించిన వాళ్లను కాపాడుతుంది. ఈ అస్త్రం గురించి మరొక పాయింట్ ఏంటంటే బార్బరీకుడు, అతని కథ అంతా కల్పితమని మహాభారతం క్రిటికల్ ఎడిషన్ తయారు చేసిన భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు నిరూపించారు. ఈ క్రిటికల్ ఎడిషన్ గురించి తెలియాలంటే డీకోడింగ్ మహాభారత అని మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో చూడండి. సూర్యాస్త్రం. సూర్య భగవానుడి అస్త్రం. ప్రయోగించినప్పుడు దేదీప్యమైన వెలుగుతో ఉన్న చీకటంతా పోగొట్టి ఏవైనా జలాశయాలుంటే అన్నిటినీ ఎండగట్టేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం 12వ రోజున అర్జునుడు ఈ అస్త్రాన్ని శకునిపై ప్రయోగించాడు. మాఘవనాస్త్రం. ఇంద్రుని అస్త్రాల్లో మరొకటి. మాయాజాలంతో కూడిన యుద్ధంలో శత్రువులపై ఉపయోగిస్తారు. దీని ప్రభావం గురించి చెప్పాలంటే యుద్ధభూమిలో ఉన్న శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తుంది. దీని వేగం ఊహకు అందని విధంగా ఉంటుంది. మహాభారతంలో నివాత కవచులతో చేసిన యుద్ధంలో అర్జునుడు వాళ్లపై ప్రయోగించాడు. వజ్రాయుధం. ఇంద్రుడి శక్తికి అల్టిమేట్ అని చెప్పాలంటే ఈ వజ్రాయుధమే. దీన్ని ప్రయోగిస్తే ప్రత్యర్థిపై పిడుగుపడి నామరూపం లేకుండా చేస్తుంది. ఇంద్రుడి తర్వాత అతని తనయుడు అర్జునుడు మాత్రమే ఈ అస్త్రాన్ని ఉపయోగించాడు. ఇతిహాసాలు చూస్తే ఇంద్రుడు ఈ అస్త్రాన్ని అర్జునుడికి తప్ప మరొకరికి ఇచ్చిన ప్రస్తావన ఎక్కడా లేదు. మోహిని అస్త్రం. అమృతాన్ని సురక్షితంగా దేవతలకు అందించడానికి విష్ణువు ఎంచుకున్న మోహిని అవతారం ఈ అస్త్రానికి అధిపతి. అస్త్రధారి ఉన్న చోట ఏదైనా మాయ లేదా ఇంద్రజాల ప్రయోగం ఉంటే వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. నివాత కవచులతో చేసిన యుద్ధంలో వారు సృష్టించిన మాయను తొలగించడానికి అర్జునుడు ఉపయోగించాడు. కొన్ని పురాణాల్లో యుద్ధం చేస్తున్న వ్యక్తి మరణించి మరో లోకంలో ఉన్నాడన్న భ్రమ ప్రత్యర్థులు సృష్టిస్తారు. అప్పుడు ఈ అస్త్రం బాగా ఉపయోగపడింది. ఒక్కసారి ఈ సందర్భంలో చెప్పినట్టు ఆఫ్టర్ లైఫ్ అనే కాన్సెప్ట్ గురించి ఆలోచించండి. ఎలా ఉంటుందని తెలుసుకునే క్యూరియాసిటీ కలుగుతుంది కదా. కుకో ఎఫ్ఎంలో ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ అనే బుక్ తెలుగు ఆడియో సమ్మరీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విని చూడండి. రిజిస్టర్డ్ యూజర్స్ కి తెలిసే ఉంటుంది. తెలియని వారికి చిన్న ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి LIFER 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 399 ఖరీదు చేసే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199కే వస్తుంది. కుకో ఎఫ్ఎంలో 10,000 గంటలకు పైగా ఆడియో షోస్, వేరు జానర్స్ కి చెందిన వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు. సో ఆఫర్ నచ్చితే మిస్ అవ్వకండి. ఇక మన అస్త్రాల లిస్ట్ లోకి వెళ్తే త్వష్టర అస్త్రం. విశ్వకర్మ తయారు చేసిన అస్త్రాల్లో ఇదొకటి. ప్రత్యర్థుల సైన్యానికి ఒకరికొకరు శత్రువులనే భ్రమ కలిగించి వారిలో వారే యుద్ధం చేసే పరిస్థితి కల్పిస్తుంది. దీని ప్రభావం వినడానికి గమ్మత్తుగా అనిపిస్తుంది, కానీ తెలివితేటలున్న యోధులకు దీన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో బాగా తెలుసు. శత్రుబలగం ఎక్కువ ఉండి వారిని ఎదుర్కోవడం కష్టతరంగా ఉందన్న సమయంలో దీన్ని ప్రయోగిస్తారు. సమ్మోహనాస్త్రం.
దీన్ని ప్రమోహనాస్త్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. గంధర్వులు అంటే సెలెస్టియల్ మ్యూజిషియన్స్ దీనికి అధిపతులు. ప్రత్యర్థులను ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్లగలిగే అస్త్రం. విరాట యుద్ధంలో అర్జునుడు ఈ అస్త్రాన్ని కౌరవ సైన్యంపై ప్రయోగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో 6వ రోజు దృష్టధ్యుమ్నుడు కౌరవులపై ప్రయోగించి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేశాడు. కానీ ద్రోణాచార్యుడు దాన్ని ఎదుర్కోవడానికి ప్రజ్ఞాస్త్రాన్ని ఉపయోగించి దాని దాడి నుంచి అందరినీ తప్పించాడు. పర్వతాస్త్రం. ముందుగా ఈ అస్త్రానికి ఒక విజువల్ రెఫరెన్స్ చెప్తాను. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్ తన దగ్గరున్న ఇన్ఫినిటీ స్టోన్స్ తో ఒక చంద్రుడిని అయర్న్ మ్యాన్ మీదకు విసురుతాడు. అలా ఈ అస్త్రం ప్రయోగించిన వెంటనే ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక పర్వతం నేల మీద పడుతుంది. నారాయణాస్త్రం. ఇది విష్ణు ఆధిపత్యం వహించే అస్త్రం అనే విషయం పేరు వినగానే అర్థమై ఉంటుంది. ఇది ప్రయోగిస్తే బాణాలు చక్రాలు వర్షంలా కురిసి ఎంచుకున్న ప్రత్యర్థులందరినీ అంతం చేస్తుంది. కాకపోతే ఈ అస్త్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించే అవకాశం ఉంది. రెండోసారి ప్రయోగించడానికి ప్రయత్నిస్తే ఆ అస్త్రధారితో పాటు అతని బలగాలు కూడా దాని దాడికి బలయ్యే అవకాశం ఉంది. విష్ణువు ఈ అస్త్రాన్ని ద్రోణాచార్యుడికిస్తే అతను తన కొడుకు అశ్వత్థాముడికిచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించాక అశ్వత్థాముడు ఈ అస్త్రాన్ని పాండవ సైన్యం మీద ప్రయోగించాడు. దాని శక్తికి ఒక అక్షౌహిణి సైన్యం నేల కొరిగింది. దీని పనితీరు గురించి చెప్పాలంటే ప్రయోగించినప్పుడు ఏకాదశ రుద్రులు అంటే 11 రుద్రులు ఆకాశంలో ప్రత్యక్షమై అస్త్రధారి ఎంచుకున్న లక్ష్యాలన్నిటినీ అంతం చేస్తారు. దీని నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యర్థి తన ఆయుధాలన్నిటినీ పక్కన పెట్టేసి పూర్తిగా లొంగిపోవాలి. ఈ మాట కృష్ణుడు ఒక సందర్భంలో వివరిస్తాడు. అది ఏ సంఘటన అని మీరు చెప్పగలరా? అయితే కామెంట్ చేయండి. వైష్ణవాస్త్రం. విష్ణుని అస్త్రాల్లో మరొకటి. ఎంచుకున్న లక్ష్యాన్ని ఏమాత్రం గురి తప్పకుండా అంతం చేస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే అది మరో వైష్ణవాస్త్రంతోనే సాధ్యం. లేదా ఆ అస్త్రానికి అధిపతి అయిన విష్ణువు ఎదురుపడాలి. మహాభారతానికి చెందిన కృష్ణ, అర్జున, భగదత్తుడు ఈ అస్త్రాన్ని పొందారు. భగదత్తుడు ఈ అస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తే అతన్ని కాపాడటానికి కృష్ణుడు మధ్యలో నిలుచున్నాడు. కౌమోదకి. సైన్యాలను సైతం అంతం చేయగల విష్ణుని గద. గదాయుధాల్లో దీనికి సరిసాటి మరొకటి లేదు. దంతవక్రుణ్ణి అంతం చేయడానికి కృష్ణావతారంలో ఇదే అస్త్రాన్ని ఉపయోగించాడు. సారంగా. విష్ణువు చేతబట్టిన ధనస్సు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఉపయోగించారు. నందకం. విష్ణువుని ఖడ్గం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఇదే అస్త్రాన్ని ఉపయోగించి ఎందరో అసురులను అంతం చేశాడు. త్రేతాయుగంలో రాముడు ఉపయోగించింది కూడా ఇదే ఖడ్గం అంటారు. హరివంశ పురాణం, వరాహ పురాణం, బృహద్ బ్రహ్మ సంహిత, కాళికా పురాణం, విష్ణు పురాణం వీటిల్లో ఈ నందక ఖడ్గాన్ని ఉపయోగించిన ఘట్టాల వర్ణన ఉంటుంది. గోవర్ధన ధనస్సు. విష్ణు ఆధిపత్యం వహించే అస్త్రాల్లో ఇది మరొకటి. మహాభారతంలో విదురుడు ఈ ధనస్సుని దక్కించుకున్నాడు. సౌపర్ణాస్త్రం. చిత్ర విచిత్రమైన పక్షులు ఒక్కసారిగా విరుచుకుపడతాయి. అర్జునుడు నాగాస్త్రం ప్రయోగించినప్పుడు కౌరవ సైన్య బలగాల్లో ఒక్కడైన సుశర్మ ఈ సౌపర్ణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ సంఘటన వల్ల నాగాస్త్రానికి సమాధానం చెప్పగల అస్త్రంగా దీన్ని పరిగణిస్తారు. జ్యోతిక్ష అస్త్రం. సూర్య భగవానుడి అస్త్రాల్లో మరొకటి. చీకటిగా ఉన్న ప్రదేశాన్ని వెలుగుతో నింపగల అస్త్రం. విశోషణాస్త్రం. ఇది ఇంద్రుని అస్త్రం. వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తే కుండపోతు వర్షం కురుస్తుందని తెలుసుకున్నాం కదా. ఇది దాన్ని కౌంటర్ చేయడానికి ఉపయోగించే అస్త్రం. శైలాస్త్రం. సుడిగాలులను పుట్టించే వాయువాస్త్రానికి సమాధానం చెప్పగల అస్త్రం. రామాయణ మహాభారతాల్లో ఎందరో ప్రముఖులు ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. తేజ ప్రభావాస్త్రం. శత్రువులను ఎముకల గూడులా మార్చగల అస్త్రం. దీని అధిపతి సూర్య భగవానుడు. అర్జునుడు దివ్యాస్త్రాల కోసం స్వర్గానికి వెళ్ళినప్పుడు దీన్ని దక్కించుకున్నాడు. ప్రజ్ఞాస్త్రం. సమ్మోహనాస్త్రంతో కోల్పోయిన స్పృహను ఈ అస్త్రం తిరిగి తీసుకొస్తుంది. ద్రోణాచార్య, అర్జున వీళ్ల దగ్గర ఈ అస్త్రం ఉందని మహాభారత వర్ణన ఉంది. అంతర్ధానాస్త్రం. కుబేరుడు ఆధిపత్యం వహించే అస్త్రం. వ్యక్తులు, వస్తువులు, ప్రదేశాలు దేనినైనా మాయం చేయగల అస్త్రం. కుబేరుడి నుంచి అర్జునుడు ఈ అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు. శబ్దవేదాస్త్రం. ప్రత్యర్థులు అదృశ్యం కాకుండా అడ్డుకునే అస్త్రం. గంధర్వరాజైన చిత్రసేనుడిపై అర్జునుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. గాంధీవం. ఇది ఎవరి ధనస్సో కొత్తగా చెప్పక్కర్లేదు. గాంధీవధారి అనే పేరు కూడా అతనికి ఉంది. ఎస్, అర్జునుడు.
సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ అస్త్రాన్ని సృష్టించి 1000 సంవత్సరాల పాటు తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడి చేతికి వెళ్లే ముందు ఎందరో దేవతలు ఈ ధనస్సుని పొందారు. ప్రజాపతి అనే వైదిక దేవత దగ్గర 103 సంవత్సరాలు, ఇంద్రుడి దగ్గర 508 సంవత్సరాలు, చంద్రుడు 100 సంవత్సరాలు, వరుణదేవుడు మరో 100 సంవత్సరాలు. కాండవ దహన పర్వం చదివితే ఈ ధనస్సు ఎలా ఉంటుందని చెప్పే డీటెయిల్ డిస్క్రిప్షన్ తెలుసుకోవచ్చు. బ్రహ్మ సృష్టించాడు కాబట్టి దేవతలు, గంధర్వులు, దానవులు ఈ ధనస్సుని పూజించేవారు. దేవతల తరువాత మానవుల్లో అర్జునుడు తప్ప మరెవ్వరూ ఈ అస్త్రాన్ని పట్టగల అర్హతను సాధించలేకపోయారు. అందుకే అర్జునుడు గాంధీవధారి అనే పేరు దక్కించుకున్నాడు. విజయధనస్సు శివుడి శక్తిని ఉపయోగించి విశ్వకర్మ ఈ ధనస్సును తయారు చేశాడు కాబట్టి దీన్ని శివధనస్సు అని కూడా అంటారు. ఈ ధనస్సు శివుని ప్రత్యేకమైన ఆయుధాల్లో ఒకటి. సూర్యపుత్రుడు, సహజ కవచకుండలాలు కలిగిన కర్ణుడు ఈ అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు. శివుడు ఈ ధనస్సుని ఇంద్రుడి సంరక్షణలో విడిచిపెట్టాడు. ఆ తర్వాత అదే శివుడి ఆదేశంతో విజయధనస్సుని ఇంద్రుడు పరశురాముడికిచ్చాడు. పరశురాముడు ఈ ధనస్సుని తాను చేసిన పోరాటాల్లో ఉపయోగించాడు. పరశురాముడి పాయింట్ వచ్చాక అతని పరుషం గురించి చెప్పకపోతే ఎలా? పరశురాముడు ధర్మస్థాపన చేయడానికి ఉపయోగించిన గండ్రగొడ్డలి, తన భక్తికి మెచ్చి శివుడు ప్రసాదించిన అస్త్రం. ఆ తర్వాత ఆ గొడ్డలి గణేశుడికిచ్చాడు. చంద్రహాసం శివుని ఖడ్గం, నెలవంకను పోలిన రూపంలో ఉండే ఖడ్గం. ఈ అస్త్రాన్ని అసుర చక్రవర్తి రావణుడు సొంతం చేసుకున్నాడు. కాకపోతే దాన్ని ఉపయోగించడానికి ఒక షరతుంది. ఒకవేళ ఈ చంద్రహాసాన్ని అధర్మ చర్యల కోసం ఉపయోగిస్తే తిరిగి ఆ పరమశివుడి దగ్గరకు వెళ్ళిపోతుంది. అది మాత్రమే కాదు, ఆ క్షణం నుంచి రావణుడి రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది. పినాకా ధనస్సు ఇది కూడా శివుడి ధనస్సు. ఎందరో అసురులను అంతం చెయ్యడానికి శివుడు ఉపయోగించిన ధనస్సు, ముఖ్యంగా త్రిపురాసురులు. ఈ ధనస్సుని శివుడు తానే స్వయంగా పరశురాముడికి అందించాడు. ఆ తరువాత త్రేతాయుగానికి చెందిన జనక మహారాజు ఇంటికి చేరి సీతా స్వయంవరంలో రాముడి చేత విరవబడింది. మహేశ్వరాస్త్రం శివుడి 3వ కంటి శక్తి ఉన్న అస్త్రం. దేవలోకంలో ఉన్న వారిని సైతం ఒక కాంతి పుంజంతో అంటే లేజర్ బీమ్ లాంటి శక్తితో భస్మం చేయగల అస్త్రం. యావత్ విశ్వాన్నే భస్మం చేయగలదు. రుద్రాస్త్రం రుద్రుల శక్తిని కలిగిన అస్త్రం. 11 రుద్రుల శక్తి అంతా ఈ అస్త్రంలోకి ఇమిడి ఎంచుకున్న లక్ష్యాన్ని అంతం చేస్తుంది. నివాత కవచులు, కాలకేయులు వీళ్లను ఎదుర్కొన్నప్పుడు అర్జునుడు ఉపయోగించిన అస్త్రం. ఈ అస్త్రం కేవలం అర్జునుడు మాత్రమే సొంతం చేసుకున్నాడు. పాశుపతాస్త్రం శక్తివంతమైన అస్త్రాల్లో ఇది ఒకటి. దాన్ని బాణంగా ప్రయోగించినప్పుడు దాని తల భాగం తరచూ మారుతూనే ఉంటుంది. లక్ష్యం ఏదైనా సరే దాన్ని నాశనం చేయడం మాత్రం ఖాయం. ద్వాపర యుగంలో ఈ అస్త్రాన్ని అర్జునుడు తపస్సు చేసి సాధించాడు అనే కథ ఇంతకు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి దగ్గర ఈ అస్త్రం ఉండేది. సుదర్శన చక్రం విష్ణువు చేతుల్లో ఉంటూ అధర్మాత్ములకు మోక్షాన్ని కలిగించే అస్త్రం. ఒక్కసారి ప్రయోగిస్తే దాని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాకపోతే దీన్ని ప్రయోగించే ఏకైక అవకాశం ఉన్న విష్ణువు మాత్రమే దీన్ని ఆపగలడు. ఈ సుదర్శన చక్రాన్ని మరెవ్వరూ ఉపయోగించలేరు. కాకపోతే విష్ణుని అవతారమైన కృష్ణుడు మాత్రం దీన్ని ఉపయోగించాడు. దానికి కారణం అతను విష్ణుని అవతారం అన్న విషయం అతనికి తెలియడం. ఇందులో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఇది కేవలం నాశనం చేయడం మాత్రమే కాదు, రక్షణ కూడా కల్పిస్తుంది. త్రిశూలం శివుడి చేతుల్లో ఉన్న అస్త్రం. శక్తి కూడా ఈ త్రిశూలాన్ని ధరిస్తుంది. దీన్ని ఆపగలిగే శక్తి శివ శక్తి వీళ్లకు మాత్రమే ఉంది. నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, సుదర్శన చక్రం, త్రిశూలం వీటి గురించి చెప్పుకోదగ్గ కథనాలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. సో వీటిల్లో ఒక్కొక్క అస్త్రానికి డెడికేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ అస్త్రాల లిస్ట్లో బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మదండం వీటి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఇంతకు ముందే వాటి గురించి ఒక సెపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు మెన్షన్ చేసిన వీడియోస్ అన్నిటినీ పైన ఐ బటన్లో పిన్ చేసి ఉంచాను. సో ఒకసారి చెక్ చేయండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా. తిరిగి కలుస్తూనే ఉందాం.